హలో గాయ్స్, ఐఎమ్ యువర్ హోస్ట్ శ్రవంతి చొక్కారపు. జూలై 19న డార్లింగ్ మూవీ రిలీజ్ అవ్వబోతుంది. సో ఈ సినిమాలోని ఆర్ స్వీటెస్ట్ డార్లింగ్ నభా నటేష్ గారిని కలవడానికి వాళ్ళ ఇంటికి వచ్చేసాను నేను. ఆవిడ ఒక ఎగ్జైటింగ్ న్యూస్ షేర్ చేస్తాను నాతో అని చెప్పారు. సో ఆ ఎగ్జైటింగ్ న్యూస్ ఏంటి అని నాతో పాటు మీరు కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారని అర్థమైపోయింది. ఇంకెందుకు లేటు, రండి కలుద్దాం మన స్వీటెస్ట్ డార్లింగ్ నభా నటేష్ గారిని. హలో, హౌ ఆర్ యు? సో ఫైనల్ గా పొద్దున్నే లేపేశారు. చాలా పొద్దున్నే లేసా నేను ఈ రోజు 4:30కి లేసా. బట్ యు విల్ సీ వై. సో మొత్తానికి నేను ప్రమోషన్స్ అంటే చాలా ఎక్సైటింగ్ గా, దట్టు నభా నటేష్ గారు, ఇట్స్ బీన్ 2 years we are eagerly waiting for this bomb. Finally the time is here. సో చెప్పండి, ఇంత పొద్దున్న ఎందుకు రమ్మన్నారు నన్ను? నా దగ్గర స్పీకర్స్ ఉంది అన్నమాట. ఓకే, మనం ఏం చేయబోతున్నామని మీరు చూస్తారు. చలో, sit in the car. ఎక్కడ తీసుకెళ్తున్నారు? I'll tell you. Come, sit. చలో, let's go. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా తెలీదా? చెప్తా ఇంకా కొంచెం సేపులో చెప్తా. బట్ యు నో, లైక్ ఐ హ్యాడ్ కమ్ టు చార్మినార్ నా ఇస్మార్ట్ శంకర్ రిలీజ్ టైంలో. ఓకే, బికాస్ మనది ఓల్డ్ సిటీ, ఆల్ ఆఫ్ దట్ వైబ్ టు ప్రమోట్. బట్ మళ్ళీ డార్లింగ్ కోసం వస్తుంది. దట్స్ సో అమేజింగ్. ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ ఫీలింగ్ సో నైస్. బికాస్ ఎప్పుడు మనం RFCలో చిన్న చార్మినార్ చూస్తాం కదా, ఎస్, ఇక్కడ రాలేము. అందుకే అప్పుడు కూడా ఒరిజినల్ చార్మినార్ దగ్గర చేశారా? ఒరిజినల్ వచ్చి దట్టు ఐ కేమ్ ఇన్ ద నైట్, వి ఏట్ ఆల్ ద సమ్ కూల్ డిషెస్ ఓవర్ హియర్ అండ్ ఆల్ దట్. చాలా బాగుంది. నాకు అర్థమైంది, ఇవాళ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఉంది కాబట్టి దానికోసం వచ్చామని. ఎస్. సో ఇవాళ నన్ను ఎక్కడెక్కడ తీసుకెళ్తున్నారు? నేను హైదరాబాద్ మొత్తం కూల్ ప్లేసెస్, హిస్టారికల్ ప్లేసెస్ ఏమేమి ఉన్నాయో అక్కడికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి మన సాంగ్ డార్లింగ్ సెకండ్ సింగిల్ రాహి, అ బ్యూటిఫుల్ ట్రావెల్, ఫీమేల్ ట్రావెల్ సాంగ్. నాకు అర్థమైపోయింది, మీ ప్రోమో చూసాను ఆల్రెడీ. సో మీరు సినిమాలో సోలో ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి, సో నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. సో లైఫ్ లో ఫస్ట్ టైం సోలోగా ట్రావెల్ చేసిన ప్లేస్ ఏంటి? నేను ఎప్పుడు సోలోగా ట్రావెల్ అండి. అలా కాదు షూటింగ్స్ కోసం వెళ్ళడం అలా కాదు, నాట్ జస్ట్ షూటింగ్. నేను ఆల్మోస్ట్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 15 నేను ఇంటి బయటే ఉన్నా, అంటే హాస్టల్స్ అండ్ బోర్డింగ్ స్కూల్స్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. సో నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఒకదానివే బస్సులో కూర్చుని, చిన్నప్పటి నుంచి కూడా మై డాడ్ యూస్ టు సే దట్ యూ హ్యావ్ టు బి ఇండిపెండెంట్, లైఫ్ చూడాలి, జనాలు చూడాలి అని. సో ఐవ్ ఆల్వేస్ ట్రావెల్డ్ అలోన్ టు వేర్ ఎవర్, నాట్ జస్ట్ ఫర్ మూవీస్, ఎనీవేర్ ఐ గో ఐవ్ ట్రావెల్డ్. బట్ జస్ట్ ఒక సోలో ట్రావెలింగ్ లాగా నేను ఇంకా వెళ్ళాలి. సో నాకు అర్థమైపోయింది. సో డార్లింగ్ ప్రమోషన్స్లో భాగంగా మనం వచ్చాం కాబట్టి, సో గ్లిమ్స్ చూస్తే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేటెడ్ స్టోరీ అని అర్థమైంది. సో మీ ఫ్యాన్ సైడ్ నుంచి ఒక క్వశ్చన్స్ ఉన్నాయి మాకు. సో ఒక్కొక్కటిగా అడుగుతాను. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, నభా గర్ల్ ఫ్రెండ్ మెటీరియలా, వైఫ్ మెటీరియలా అని? నా రెండు మెటీరియల్ కాదు, మరి ఇంకేంటి? ఫస్ట్ మెటీరియల్, నథింగ్. దేనికి పనికిరాను నేను. బేసిక్ గా ఐఎమ్ యాక్చువల్లీ అ వెరీ గుడ్ వైఫ్ మెటీరియల్. ఐఎమ్ లైక్ వన్, అంటే లైక్ నాట్ లైక్ ఎనీ అదర్ వైఫ్స్, లైక్ ఫుల్ లైక్ చిల్, డోంట్ నో వరీస్, నో కేర్. Nabha is a wife material or girlfriend material? You want to know the answer right now? I'll tell you first, wife material and all that, but we will tell once why we've come here. What do you think? Do you think I'm a wife material or girlfriend material? మేము ఇస్మార్ట్ శంకర్ చూసాక గర్ల్ ఫ్రెండ్ మెటీరియల్ అనే ఫిక్స్ అయిపోయాం. I think I'm girlfriend material. I don't know. Wife అంటాం.
సో బేసిక్గా మీకు చార్మినార్ అనగానే గుర్తొచ్చేది ఏంటి? ఎప్పుడైనా షాప్ చేశారా ఇక్కడ? యా, నేను ఇక్కడ వెళ్తున్నా షాపింగ్. టీ అండ్ బిస్కెట్స్. చార్మినార్ దగ్గరకు వచ్చి చాయ్ తాగుతున్నాము. ఎందుకంటే చెప్పనా, సో దేనికోసం ఈ చియర్స్ చెప్పండి ఫస్ట్. చియర్స్. సో ఫస్ట్ మిమ్మల్ని మీట్ అవ్వగానే నాకు మీ టీ షర్ట్ మీద ప్రింట్ చూసి సడన్గా అదే పాట గుర్తొచ్చింది, డార్లింగ్ ఓ సిన్న డార్లింగ్ డార్లింగ్. సో అలా ప్రభాస్ గారి ఫేవరెట్ సినిమా అండ్ ఫేవరెట్ డైలాగ్ కూడా అది, డార్లింగ్ అని పిలుస్తూ ఉంటారు ఆయన. సో ఫస్ట్ మీ సినిమా టైటిల్ డార్లింగ్ అని చెప్పంగానే వాట్ వాజ్ యువర్ రియాక్షన్, వాట్ వాజ్ యువర్ ఫీలింగ్? I was very happy. Oh, it's so nice. And because మన సినిమా కూడా అంత స్వీట్గా, క్యూట్గా, ఎంటర్టైనింగ్గా, చాలా 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 ఎంటర్టైనింగ్గా ఉంటుంది అన్నమాట. అండ్ డార్లింగ్ అంటే సో మీ నాట్ వాంట్ బి కాల్డ్ as డార్లింగ్. మీ లైఫ్ లో మిమ్మల్ని ఎక్కువగా క్లోజ్ గా డార్లింగ్ అని ఎవరు పిలుస్తారు అండ్ మీరు ఎవరిని డార్లింగ్ అని పిలుస్తారు? I think generally friends we keep calling darling. Tell me darling. Friends call me darling. Yeah. Cheers. సో దేనికి చియర్స్ చెప్పండి వాళ్ళకి, ఎందుకు ఇక్కడికి వచ్చాము ఏంటి అని. కల్కి మూవీ చూసాను డార్లింగ్. ఇప్పుడు 11:05కి మన సాంగ్ రాహిరే రిలీజ్ అవ్వబోతుంది. దాన్ని ఒకేషన్తో నేను, బికాజ్ రాహిరే ఇస్ అ ట్రావెల్ సాంగ్, నేను హైదరాబాద్ మొత్తం ఈరోజు ట్రావెల్ చేస్తున్నాను అన్నమాట. ఐఎమ్ గోయింగ్ టు ట్యాంక్ బండ్, ఐఎమ్ గోయింగ్ టు సెక్రటరియట్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు ఈట్ ఇన్ సమ్ కూల్ ప్లేసెస్. వాట్ అబౌట్ స్టోరీ డార్లింగ్ అండ్ స్టోరీస్ కిక్-యాస్, స్టోరీస్ అమేజింగ్, స్టోరీస్ గోనా బి. ఓహో, ఇందుకోసమైనా ప్రతి హీరోయిన్ పోస్ట్ కింద కమెంట్స్ చేస్తూ వచ్చారు దర్శి గారు, డార్లింగ్ ప్రమోషన్స్ లో భాగంగానేనా ఫీట్ కాదా? ఊరికే అట్లా మీరు దాని కింద రిప్లైలు ఇవ్వడం కూడా చూసాం మేము. మీరు చూసారా? టిట్ ఫర్ టాట్. మాకు చూడాలనే మనం అట్లా అర్థమైంది. ఓకే చలో లెట్స్ గో సమ్ షాపింగ్. ఓకే, మీరు చూస్ చేసుకోండి మీకు ఏం నచ్చాయి. ఐల్ బై. దానికి ఫస్ట్ టైం ఇది కట్టిన తర్వాత మీ వల్ల రావడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. రాలేదు ఇప్పుడు. దిస్ ద ఫస్ట్ టైం? ఆఫ్ కోర్స్ దిస్ ఇస్ వన్ చాలా దూరం నా ఇల్లుకి. సో ఇది ట్రావెల్ సాంగ్ అని మాకు అర్థమైపోయింది రాహిరే. అండ్ బేసిక్ గా మీకు ఎలాంటి ట్రాన్స్పోర్టేషన్ ఇష్టం? కార్ లో వెళ్ళడమా, ఫ్లైట్ లో వెళ్ళడమా, లేదంటే బైక్ రైడింగ్ ఇష్టమా? ఎలా? ఐ లైక్ కార్స్. నాకు చాలా గాల్ అంటే అవ్వదు. ఐ డోంట్ లైక్ టూ మచ్ ఎయిర్ బికాస్ మై హెయిర్ కమ్స్ ఆన్ ద ఫేస్ అండ్ ఆల్ దట్. ఐ హావ్ లిటిల్ ఇష్యూ విత్ దట్. బట్ I really, I think car is best. Flight is for obviously commuting, but generally I really like traveling road trips in the car. I go to road trips with my friends and everything. So best road trip enti meer ippadi varaku vellin vaatilo? Best road trip, best road trip ani Goa ki vellamo okasari Karnataka nunchi. So that was fun. That's a lot of fun. దట్స్ సో నైస్. ఇప్పుడు సాంగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, సో విజువల్స్ చూస్తే కాశ్మీర్ లో షూట్ చేశారని అందరికి అర్థమవుతుంది. సో ఎలా ఎంజాయ్ చేశారు అండ్ అక్కడ చలి అంతా ఎలా ఉంది? It was one of the best shoot experiences of mine. నేను చెప్పాలంటే నేను ఇప్పటి వరకు షూట్ చేశాను, బట్ ఈ సాంగ్ షూట్ ఎలా ఉండింది అంటే ఇట్ వాజ్ సో గుడ్. సో వాట్ హ్యాపన్స్ ఇస్ మై ఫోన్ ఈస్ ప్రీపెయిడ్. నేను పోస్ట్ పెయిడ్ చేసుకోవట్లేదు ఎందుకో. అది నాకు ఇట్ ఈస్ నాట్ సంథింగ్ ఐ హావ్ థాట్ ఆఫ్ వాట్ ఎవర్, అది అట్లా ఉంది. సో ఇన్ కాశ్మీర్ ప్రీపెయిడ్ డజంట్ వర్క్ అండ్ ఆన్ పర్పస్ ఐ డిడ్ నాట్ రీఛార్జ్ ఇట్. సో ఐ డోంట్ హ్యావ్ నెట్వర్క్. నాకు సంబంధం లేదు బయట ప్రపంచంతో. సో ఇట్ వాస్ జస్ట్ బ్యూటిఫుల్ నేచర్, హిమాలయాస్, snow, those amazing locations.
ఇస్ టూ గుడ్ థ్యాంక్ యూ. అండ్ దిస్ ఇస్ ద కరెక్ట్ టైం మీరు రిలీజ్ చేయడం, ఎందుకంటే ఎవ్రీ వన్ ఆర్ ట్రావెలింగ్ ఇప్పుడు కరెక్ట్ గా, సో చాలా కనెక్ట్ అవుతారు యాక్చువల్లీ ఈ సాంగ్ కి. అండ్ వెల్కమ్ టు టాలీవుడ్ మీకు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు టాలీవుడ్. రచ్చ రచ్చ చేద్దాం. ఎవరండి ఇంట్రోవర్ట్ అని చెప్పింది వీడిని? నేను ఇంట్రోవర్ట్ ప్లస్ ఎక్స్ట్రోవర్ట్. ఐఎమ్ మిక్స్ట్రోవర్ట్. Mixtrovert. It's a I'm a new term. mixtrovert. మీరు ఇంట్రోవర్టా? No. కదా. Only extrovert. I am full hyper, full extrovert. Full hyper, full extrovert. Okay, first He's so extrovert that he can't even sleep. He doesn't even sleep. So much like in sleep also he'll be extroverting. okay. Apparently. Coming to Darling. So మీకు టాలీవుడ్ ఇండస్ట్రీలో డార్లింగ్ ఎవరు? Right now, if you ask me, the reason I had to title this film as Darling is because we actually came to the title only after shoot. Oh. While shooting, the title was different. Yeah. So first title ఏంటి? Which is the subtitle of our film. It's the caption of the Oh, White title. is Kolaveri. Yeah. So that was the initial title. But when I started shooting, I enjoyed shooting so much with Nava and Darshi that I used to say, "Arey, they are darlings, ra," to everyone. So that is when once. is it? That's when I told Sitaram, why don't we keep the title only Darling? But I have to thank Prabhas sir's fans first. Yeah, exactly. That is Because- my next question immediately. Yeah. Because I was a little scared. I told everyone, producer liked it, everybody liked it and all. I wanted to see the like Darling was a super hit, no? It was a Avunu, blockbuster avunu. super hit, and anywhere you go, if you tell Darling, everybody will know And it is darling only is Prabhas a sir. very very famous word. ప్రభాస్ గారు మాక్సిమం ఆల్మోస్ట్ అందరినీ డార్లింగ్ అని Yeah. పిలుస్తారు కాబట్టి. And he is known as the He's Darling. the OG Yeah. darling. He is the OG Yeah. Darling. So I was scared, but the reception we got from the announcement of our film, if you see the YouTube comments, every handle, 90% of the handle is from Prabhas sir's fans. అండ్ ఫస్ట్ మీ గ్లిమ్స్ చూసినప్పుడు బేసిక్ గా హస్బెండ్ అండ్ వైఫ్ కి సంబంధించి ఏ కాంటెంట్ వచ్చినా పీపుల్ విల్ ఎంజాయ్ అండ్ ఎవ్రీ వన్ విల్ రిలేట్ టు దిస్ స్టోరీ అని This నాకు is life story. Seriously? No. See, in the promo only, No, I'm I kidding. put a caution card. Purely imaginary. It is not coincidental to my ఇది wife. కేవలం కల్పితం మాత్రమే. Exactly. బేసిక్ గా దర్శి గారు ఆఫ్ స్క్రీన్ ఫుల్ క్రేజీ కామెడీ టైమింగ్ ఉంటుంది అండ్ ఎప్పుడు ప్రమోషన్స్ లో కనిపించినా ఎప్పుడు ఏ క్వశ్చన్ అడిగినా ఆయన దగ్గర వెంటనే ఆన్సర్స్ ఉంటాయి అండ్ ఫుల్ ఆఫ్ ఫన్ ఉంటుంది. సో మీరు ఆఫ్ సెట్ ఎలా ఉండేవాళ్ళు, ఎలా ఎంజాయ్ చేశారు? Basically, we didn't know the difference between offset and And onset onset. because we started with a workshop. Like 30 days before film, we had a 30-day workshop. So for me, it was like they both used to come to office every day. We used to have lunch together. They both used to be in the next room with Anand sir. So we had an acting coach for the film. So why we had an acting coach and what magic Nabha has. This is going to be Nabha Natesh 2.0 from Darling. This is a different version of Nabha Natesh, which nobody has seen. I think she herself has seen it for the first time. Yeah. ఇప్పుడే నేను అడిగాను, బేసిక్ గా మేము ఇస్మార్ట్ లో చూసినప్పుడే అసలు ఏముందిరా ఈ పిల్ల స్లాంగ్ పక్కా హైదరాబాదీ పిల్లలాగా ఉంది అని చెప్పి. అండ్ ఐ ఆస్క్డ్ హర్, మేము 2.0 చూస్తామా, సెకండ్ హాఫ్ చూస్తామా అని చెప్పి నభాని. సో వీఆర్ ఈగర్లీ వెయిటింగ్, ఎక్సైటెడ్ యాక్చువల్ గా. So, but basically, I was the other day I was telling on call also that first time I'm also seeing because nobody's written this kind of content for at least for any actor and also a girl before, because it's not just in a space of a particular idi. You can't point this is this kind of character. That's how he's written it. And first time when I heard the movie only, I was like, done. Over, because I was coming after 2 years. When I was coming after 2 years, I wanted to do something different from what I've done before. Yeah. Because what is the point, coming back again and doing the same thing? It's my thought. And when I was in the quest of, I was hearing a lot of stories, blah blah, like, okay, chedama. One day, God sent me Ashwin and Sitaram and Sunny and everybody, and they came. They narrated. I'm like, అయిపోయింది, థ్యాంక్ యూ యూనివర్స్. ఇప్పటి వరకు మీరు Universe. చేసిన డైరెక్టర్స్ అందరూ కూడా ఇక్కడ ఫ్రమ్
Telugu from Tollywood. Yeah. He's the first one, I think. You're working from Chennai నుంచి Yeah. కదా. సో Yeah. ఏమి అంతగా నచ్చింది ఈ డార్లింగ్ స్క్రిప్ట్ లో? అండ్ I'll tell you something. This is one of the best team I work with because cinema start అయ్యాక ముందు నాకు బౌండ్ స్క్రిప్ట్ వచ్చింది అనమాట. బౌండ్ స్క్రిప్ట్ లో 4 versions revision already cinema before starting happened. There's so much of refinement before I've read the script. I know everything. I know what is happening when I'm also not there in the cinema, in the scene. What has happened with the other characters, how they have behaved and everything. And I had like a lot of stuff to handle in this film. So they were on their toes to take care of everything which is happening. And everybody is coordinated. From direction department to camera department to artists to production to everybody are in sync, which is so rare. And we work like a team. We work like we were everywhere, like we're just sitting like this, and we like that kind of passion. No, that is amazing. I loved it. And every time I go on the set, it's like that kind of positivity anamata. And ee cinema shoot chesinappudu, every day I've gone to the bed sleeping with smile. Wow, what a day I had! What a beautiful shoot మీకు ఎలా experience. ఉండింది అంటే దిస్ ద ఫస్ట్ ఫిలిం రైట్ తెలుగులో. సో మన ఓన్ లాంగ్వేజ్ లో చేయడం ఇస్ డిఫరెంట్ అండ్ తెలుగులో చేయడం ఇస్ డిఫరెంట్. Hey, he knows Telugu now. Ask him to talk No, Telugu. but the point is, I never felt Telugu as an alien language to me. Okay, because I have grown up watching Telugu films. There is a lot of Telugu content that we are consuming. I follow a lot of Telugu stars. I think even in Chennai, back in 2013-14, when I used to say, "What's I want to do a Telugu film," everybody were like, "Huh? You want to do a Telugu film?" So by then only I started, following what's the network, how they. ఎవరి సినిమాలు చూసేవాళ్ళు ఇక్కడ తెలుగులో? I have actually watched everybody. But I've been a huge fan of Pawan Kalyan sir. ఓ So because a lot of Pawan Kalyan sir's film was remade in Tamil. So when I see the original and when I see the remake and then I go back and see the original, he had one different swag. He had a different energy. Okay, I think he's an energy. If you watch him, if we are like dull in a day, if we just watch one scene of him, we are not going to be dull again. He's that kind of. So that is what I think. Even the people today wanted. That's why he's where he is. Yeah. All of us are Pawan Kalyan fans. Our wallpaper is also Pawan Kalyan. Oh, ఐఎమ్ లైక్ డై హార్డ్ ఫ్యాన్. Even I'm also a చెప్తుంటే అలా Pawan వింటూ ఉంటాను నేను ఇంకా. సో ఫైనల్ గా డార్లింగ్ గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే ఏం చెప్తారు మీ ఇద్దరు? it's a Mad Max marriage entertainer. It's a full fun entertainment film. We've tried to keep it in a way that you haven't seen this kind of content before. But it is full fun. It is no serious, no experimental, nothing. It is just fun, jolly, happy. If you have a dull day, walk into the theatre on July 19th, enjoy, darling. Once you go back home, you will think and laugh. Expect the unexpected. That's what Darling is. It's gonna be crazy. It's gonna be a crazy ride for sure. అండ్ ఫస్ట్ మీ ప్రమోషన్ పార్ట్ చూసిన వెంటనే బేసిక్ గా ఏదైనా ఈవెంట్ అవుతుంది అంటే ఓకే, హీరో స్పీచ్ విన్నామా, హీరోయిన్ స్పీచ్ విన్నామా, డైరెక్టర్ ఏం చేశాడు ఇట్లా. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఐ స్వేర్ చాలా కొత్తగా ప్రమోట్ చేశారు ఫిలిం ని. మొత్తం ఈవెంట్ అంతా వైరల్ అయింది. Thank you. No, we wanted to keep it that way. So basically, see, this you can't do. Like, to get an idea, everybody gets an idea. Okay, but you need cooperation or the sportiveness from the people who have to be on stage. So when we decided we are going to do a roast, the campaign was fully roast. Okay, so if it was somebody else who thought, "Arey, you can't talk about me like that," means whatever you told, no, viral would have not have happened. Naba took it. Nava was a sport. Darshi bro was a sport. He was like, "Okay, much more." But They were like, give me more. but Naba is a very sweet person. Okay, if you personally, if you connect to her, she will try 99.99% not to hurt you, even if you did something bad. She will make sure that she's telling the most sweetest way. So I said, Nava, it's okay. It's okay, troll. So Darshi. I was like, Ashwin, what are you guys making me do? I can't say. వచ్చిన గెస్ట్ అందరు కూడా ఎంత ఓపెన్ గా వాళ్ళ పర్సనల్స్ గురించి చెప్పారు. We had so much fun.
and we are eagerly waiting for teaser, trailer, and more songs. Thank you, thank you, thank you. Thank you so More to much. come. So July Darling is going to be like Hyderabadi biryani, which nobody will want to miss. Plus double ka meeta. Plus double ka meeta. Plus apricot delight. Okay. So biryani tarvata dessert kuda. 100% full meals. Full meals. That's it for today, guys. నేను హైదరాబాద్ మొత్తం తిరిగేసిన I really enjoyed it. But I hope you've listened to Rahire and let me know how you feel about it. Bye. Love you.